నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి. జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా పలువురు జెడ్పీటీసీల డిమాండ్. కడప నగర ప్రజల తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు అడుగులు. అత్యాధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. వైసీపీ హయాంలోనే అమృత్ 2.0 పథకానికి 575 కోట్ల రూపాయలు మంజూరైతే టీడీపీ నేతలు తమ ఘనతగా మభ్యపెట్టడం తగదు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా స్పష్టీకరణ. రైతులతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సభాభవనంలో ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ రామగోవిందరెడ్డి అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు తోడు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మినుము, ఉల్లి రైతులు నష్టపోయారని, కూలి ఖర్చులు కూడా రావన్న ఉద్దేశంతో రైతులు ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేశారన్నారు. కేపీ ఉల్లికే కాకుండా ఖరీఫ్లో సాగు చేసిన మిగతా రకాల ఉల్లి కూడా హెక్టారుకు 50,000 పరిహారం ఇవ్వాలని కోరారు. కనీస మద్దతు ధరను కల్పించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాజోలు రిజర్వాయర్ కింద 4,000 ఎకరాల రైతులు భూములకు అవార్డు పాస్ చేశారని పేర్కొన్నారు. దీంతో పొలాలు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవేళ రిజర్వాయర్ నిర్మించకపోతే వెంటనే ఆ భూములను డీనోటిఫై చేయాలన్నారు. జిల్లా రైతులు సాగు చేస్తున్న ఉల్లి, మినుము, శనగ, అరటి పంటలకు ప్రభుత్వం తక్షణమే గిట్టుబాటు ధరలు ప్రకటించి ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు వివరణిస్తూ సమస్యల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం తమ వంతుగా కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అజెండాలో ముఖ్య అంశాలతో సంబంధించినటువంటి బుక్లు పంపించాము. చేయలేదు, చూడండి ఇంకోసారి జాగ్రత్తగా చేర్పించండి. మేనేజ్మెంట్ దగ్గర ఉంది సార్ సబ్స్టేషన్, మేనేజ్మెంట్ గారి దగ్గర ఉంది సార్ సబ్స్టేషన్ గురించి. సబ్స్టేషన్ గురించి ఎందుకు మొదలుపెట్టారు, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ మొదలుపెట్టారు, మళ్ళీ అయిపోయింది, ఏ కారణాల వల్ల అయిపోయింది. సమస్య తెలుసు, ఎవరెవరో ప్రైవేట్ వ్యక్తులు మాది అని చెప్తే సరే, లేకపోతే రేపు బుధవారం అవ్వదు ధర్నా పెట్టుకుని పోతున్నారు తాలూకా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. తమాషాగా మీరు ప్రభుత్వ స్థలంలో కట్టడానికి ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఆపుతారు? కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు, సీఎండి గారు పర్మిషన్ ఇచ్చినారు, మళ్ళీ రెండోసారి సీఎండి గారు పర్మిషన్ ఇచ్చారు, రెండోసారి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు ఆపుతారు మీరు? మీ సొంత ఇష్టాలా ఎన్ని ప్రభుత్వంలో పనులు చేసేది? ప్రజాప్రతినిధులు మేము శాంక్షన్ చేసుకొని మేము అక్కడ ప్రజలకు అవసరం తీర్చేదానికోసం సబ్స్టేషన్ కడతా ఉంటే దాంట్లో మీరు ఆపుతారా? ఎవరు ఉత్తర్వులో, ఎవరు పర్మిషన్తో ఎందుకు ఆపుతారో నాకు రికార్డెడ్గా ఇయ్యి. ఓకే సార్, వచ్చే బుధవారం 10 గంటలకు ధర్నా చేసినప్పుడు మొదలు పెడతాను. నువ్వు ఇంత లోపల నాకు దాన్ని మొదలు పెట్టే మంగళవారం రేపు సోమవారం లోపల మొదలు పెట్టే సరే, లేకపోతే బుధవారం ధర్నా పెడతా. ఒక చిన్న మాట అన్న, ఉదయం సోలార్ జనరేషన్ ఏమైనా తర్వాత వస్తుందని ఆ ఉద్దేశంతో అలా పెట్టుకున్నామన్నా. ఒకటి పాశంపల్లి ఉంటుంది, ఒకటి గోమాతపల్లి ఉంది సార్. సంఘాల పల్లె, గోనమాతల పల్లె, పాశంపల్లి సబ్స్టేషన్ 3 ఉన్నాయి సార్. ఓకేనా? ఒక లైన్ మెన్ ఉన్నా, లైన్ మెన్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. లైన్ చూసేవాడే దిక్కే లేదు. ఎప్పుడు వస్తారో, గాలికి ఎప్పుడు పోతాయో, అది ఎప్పుడో ఇంచుమించు 40-50 ఏళ్ళ కింద వేసిన వైర్ సార్. అది ఒక మాట దానికి ఏదైనా వైరన్నా మార్చాలి, గుండె కట్టుకోండి ఊరికెందుకు. తప్పకుండా ఈ మంచి. కడప నగర ప్రజల తాగునీటి సమస్యలను దూరం చేసేందుకు అడుగులు పడుతున్నాయని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద సుమారు 575 కోట్ల రూపాయల భారీ వ్యయంతో బ్రహ్మం సాగర్ జలాశయం నుంచి కడప నగరానికి నీటిని తరలించే ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా కడప నగర సమీపంలోని బండి కనుమ వద్ద 95 ఎల్ఐడి సామర్థ్యం గల అత్యాధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిలు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కడప నగర రూపురేఖలను మార్చడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఈ ప్రాజెక్టు పూర్తి చెక్ పడుతుందన్నారు. పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇంజనీరింగ్ ప్రతినిధి, టీడీపీ నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోపాఖ్యం సమర్పయామి. అస్యో అగ్నాయ మహాగణాధిపతి నమః. తదంగ యథాశక్తి పూజాంచ కరిష్యే. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకన్నికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజానాయ నమః. ఓం హేరంబరాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ వరసిద్ధిప్రదాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాయి ప్రదో గణపతి ఆరతి ఇచ్చేస్తాను సార్. ఒక్క నిమిషం సార్. ఇంకా అధిపతయే నమః. ధూపమావాగ్రయామి. ధూపానంతరం సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం యథాశక్తి నైవేద్యానంతరం ఇది నీరాజనం ప్రాతిష్ఠితమస్తు. మన్సూర్ భాయ్ రాయి కూడా ఉంటే ఏం కాదు. ఇర్కాన్ సర్కిల్లో నిన్న బ్రహ్మసాగర్ నుంచి కడపకు నీళ్లు వచ్చేదానికి నిన్న భూమి పూజ చేశాము పైప్ లైన్ల సంబంధంగా. అలాగనే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు 95 MLDకి 30 కోట్ల వ్యయంతో ఇక్కడ చల్మారెడ్డి పైన కొండల్లో ఇక్కడ బండి కనుమల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన భూమి పూజ ఈరోజు చేయడం జరిగింది. కడప కొత్తగా అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఉంది. ఇక్కడి నుంచి కంటిన్యూస్గా కడపలో మౌలిక వసతుల కల్పన, నీళ్ళేంటి, కాలువలేంటి, రోడ్లేంటి, ఎలక్ట్రిసిటీ స్తంభాలేంటి, ప్రతి ఒక్కటి, డ్రైనేజ్ వాటర్ కాలువలేంటి, ప్రతి ఒక్కటి వేగంగా పరుగులు తెచ్చే విధంగా పని చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పని చేస్తూ ఉన్నాము. కడపలోని ప్రజలకు ఏ విధంగా ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేశామో ఆ వాగ్దానంలో భాగంగా ఈరోజు కడపకి సురక్షితమైన తాగునీళ్ళు ఇచ్చే విధంగా ఈరోజు దాదాపు 575 కోట్ల వ్యయంతో ఈరోజు నీళ్ళ వసతి కోసము బ్రహ్మసాగర్ నుంచి గ్రావిటీ మీద నీళ్లు సప్లై చేసే విధంగా చేస్తూ అట్లనే సురక్షితమైన నీళ్లు, అందుకే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ అలాగనే కడప నుంచి వెళ్ళే డ్రైనేజ్ వాటర్కి ఎస్టీపీ కానీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడున్న సమస్యలకు ఆధారంగా పేద ప్రజలకు అందుబాటులో మంచి ఆరోగ్యం ఉండే విధంగా అన్ని విధాలుగా కడప కోసం పనిచేస్తున్నాను. తప్పకుండా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ గమనిస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మాకు సహకరిస్తారు, వాళ్ళ తోడ్పాటు కూడా మాకు ఇస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తూ వర్క్ తీసుకున్న కాంట్రాక్టర్లను కూడా చాలా తొందరగా అత్యవసర ప్రాతిపదిక మీద ఈ వర్కులు ఫినిష్ చేస్తారని వాళ్ళతో కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అమృత్ 2.0 పథకానికి 575 కోట్ల రూపాయలు మంజూరైతే ప్రస్తుతం టీడీపీ నాయకులు తమ ఘనతగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించే సమయంలో ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభించలేకపోయామన్నారు.
జగన్ ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్టుకి ఇప్పుడు కొత్తగా క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత జీవోలను మార్చి కొత్త జీవోలు జారీ చేసిందని, 2 ఏళ్ల తర్వాత అదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు పనుల కాంట్రాక్టులను స్థానిక ఎమ్మెల్యే తన అనునాయులకు అప్పగించి తన అనుచరులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టారన్నారు. కడప నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా కొత్తగా కేటాయించలేదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలకే శంకుస్థాపనలు చేసి క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలని అంజద్ బాషా కోరారు. కడప నియోజకవర్గంలో కూడా ఈరోజు మన కడప ఎమ్మెల్యే గారు గెలిచి 25 మాసాలు అవుతా ఉంది. మరి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైనా నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా అభివృద్ధి చేశారా ఈ నియోజకవర్గానికి అంటే ఒక్కటి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి గతంలో మేము తీసుకొచ్చిన నిధులను, మరి గతంలో మేము ప్రారంభించిన పనులను మరి ఈరోజు రిబ్బన్లు పెట్టి కట్ చేసుకుంటూ, టెంకాయలు పగలగొట్టుకుంటూ అది వాళ్ళ ఖాతాలకు వేసుకొని మరి ఈరోజు బిల్డప్లు ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈరోజు కడప నగర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న 2 రోజులు మన కడప ఎమ్మెల్యే గారు దశాబ్దాలుగా కడప నగర ప్రజలు దాహార్తిని తీర్చేదానికోసం మేము 575 కోట్ల రూపాయలతో మరి నిధులు తీసుకొచ్చి మరి బ్రహ్మసాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా మేము నీళ్ళు తీసుకొచ్చామని చెప్పి మొన్న ఒక చోట ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. నిన్న ఒక చోట భూమి పూజ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. GOMS నంబర్ 12 GOMS నంబర్ 12 డేటెడ్ 21/2023 అంటే ఏ ప్రభుత్వం ఉన్నింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2023లో. మరి ఆనాడు జీవో రిలీజ్ చేయడం జరిగింది. MANUD అటల్ మిషన్ ఫర్ రీజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ 2.2 స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్ స్ట్రెంచ్ 1 అప్రూవ్డ్ బై ది అపెక్స్ కమిటీ ఆఫ్ at national level in the meeting held on 27/10/2022. అపెక్స్ కమిటీ నేషనల్ లెవెల్లో మరి దీన్ని తీర్మానించి 2002లోనే తీర్మానం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 3151 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ పథకం కింద, అమృత్ 2.0 కింద 3151 కోట్ల రూపాయలతో అంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మన కడపకు సంబంధించి సోర్స్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ది వాటర్ సప్లై ఫ్రమ్ SPBVR ఇన్ కడప మున్సిపల్ కార్పొరేషన్ 462 కోట్ల రూపాయలతో మరి ఆ రోజు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. 2 కలిపితే 572.76 కోట్లతో 2 DPRలు తీసుకొని మరి టెండర్లు కూడా మరి పిలవడం జరిగింది. మరి అప్పుడు చేసి ఈరోజు 25 మాసాలు అయిపోయిన తర్వాత మరి ఈరోజు మేము తీసుకొచ్చాము, కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం మేము తీసుకొచ్చామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకోవడము అది ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సత్వరమే ఉపసంహరించుకొని దస్తావేజు లేఖల ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఏఐటీసీ నాయకుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 23వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదించిందన్నారు. ఈ చర్యలతో దస్తావేజు లేఖలు జీవనోపాధి కోల్పోతారన్నారు. అంతేకాకుండా ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని వారు తెలిపారు. ఇలాంటి తరుణంలో రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ శాఖ సేవా కేంద్రాల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్య అని, ఈ ఆలోచనతో 1,50,000 మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చర్యలను మానుకుని దస్తావేజు లేఖల ఉపాధికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు ఏఐటీసీ నాయకులు, దస్తావేజు లేఖర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక దుర్మార్గకరమైనటువంటి విధానం. రిజిస్ట్రేషన్ శాఖలో దాదాపుగా 1,50,000 మంది నిరుద్యోగులు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఎంఏ చదివిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసినటువంటి నిరుద్యోగులందరూ ఏ ఉద్యోగం రాక, ఎక్కడ ఉపాధి లేక చివరకు రిజిస్ట్రేషన్ శాఖ పైన దస్తావేజులు రాసుకుంటూ జీవించేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గతంలోనే రిజిస్ట్రేషన్ శాఖ పైన ఓ చీతకన్ను వేసినటువంటి పరిస్థితి. 1995లోనే రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేస్తూ ఫార్మాట్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని దస్తావేజు లేఖల సంఘం వ్యతిరేకించి పోరాటం చేసి దాన్ని విజయం సాధించుకోవడం జరిగింది. అట్లాగే 2000లో దస్తావేజు లేఖల లైసెన్సులు పునరుద్ధరించకుండా, లైసెన్సులు రెన్యువల్ చేయకుండా నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత కూడా పెద్ద ఎత్తున 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా రిజిస్ట్రేషన్ శాఖ పైన, అందులో నివసిస్తున్నటువంటి జీవనోపాధి పొందుతున్నటువంటి లేఖర్ల పైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి. గతంలో 2013-14 సంవత్సరాల్లో 13లో మీ సేవా కేంద్రాలకు రిజిస్ట్రేషన్ శాఖను అప్పగించడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసి కోర్టుకు వెళ్లి న్యాయపరంగా రిజిస్ట్రేషన్ శాఖను దక్కించుకోవడం జరిగింది. తరువాత 2014 నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి మార్పులను తీసుకురావడం జరిగింది. మేము ఎక్కడ కూడా కంప్యూటరైజేషన్కు వ్యతిరేకం కాదు, ఆన్లైన్కు మేము అస్సలు వ్యతిరేకం కాదు. అయితే ఏదైతే మీరు అన్ని ఆన్లైన్ కంప్యూటరైజేషన్ చేస్తూ ఉన్నారో లేఖర్ల యొక్క జీవనోపాధి కూడా కాపాడే విధంగా ఆ సిస్టంలో ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ శాఖ కేంద్రాలన్నింటినీ ఏర్పాటు చేసి మీరే దస్తావేజులు ప్రింట్ చేసి మీరే చలానాలు కట్టుకొని రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించేటువంటి స్టాంపు డ్యూటీ ఫీజులకు పోను అదనంగా ప్రైవేట్ వాడికి ప్రతి దస్తావేజుకు 2,000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం చేయడం ఇది దోపిడీ కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులకు సంపాదించి పెట్టేదానికి రిజిస్ట్రేషన్ శాఖను అమ్ముకున్నారా అని చెప్తా ఉన్నాం. దాదాపుగా 13,500 కోట్లు ఆదాయం వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ శాఖను అమ్ముకోవడం అనేది మీరు చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పిదం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఉపసంహరించుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి, లేఖర్ల యొక్క లైసెన్సులు పునరుద్ధరించాలి, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపు 19వ తేదీ విజయవాడలో జరిగేటువంటి మీటింగ్లో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ మరింత ఉధృతంగా ఉండే విధంగా నిర్ణయాలు చేసుకోబోతాను. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి 396 జీవోను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. భూ నిర్వాసితులకు న్యాయం జరిగాకే దాల్మియా 2వ ప్లాంట్ శంకుస్థాపన చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతు మోషే కుటుంబానికి న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర కోరారు. ఈ మేరకు కడపలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో చిన్న కోమర్ల గ్రామంలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు సమయంలో స్థానిక రైతులు యాజమాన్యానికి మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచిందని, ఆ సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వాసితులకు, రైతులకు అనేక హామీలు ఇస్తూ యాజమాన్యం అధికారికంగా ఒప్పందాలు చేసుకుందన్నారు. అయితే పరిశ్రమ లాభాల బాట పట్టిన రైతులకు ఇచ్చిన న్యాయమైన డిమాండ్లు మాత్రం అటకెక్కాయని మండిపడ్డారు. కలెక్టర్ సాక్షిగా జరిగిన ఒప్పందాలకే విలువ లేకపోతే సామాన్య రైతులకు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నించారు. దాల్మియా పరిశ్రమ పరిధిలో జరుగుతున్న మైనింగ్, బ్లాస్టింగ్ స్థానిక గ్రామాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
దుగ్గనపల్లె ఇంకా నవాపేటతో పాటు దాని పరిసర ప్రాంతాలలో మైనింగ్ బ్లాస్టింగ్ ధాటికి సామాన్యుల ఇళ్లు నిలువునా చీలిపోతున్నాయని, దెబ్బతిన్న ప్రతి ఇంటికి తక్షణమే యాజమాన్యం పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరంలో దుగ్గనపల్లె గ్రామానికి చెందిన మోషే అనే రైతు మిరప పంట దిగుబడి లేకపోవడంతో మరణించిన దాల్మి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని ఆరోపించారు. కడప జిల్లా మైలవరం మండలము చిన్నకొమ్మెర్ల వద్ద ఏర్పాటైనటువంటి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు యావత్ ఆస్తిని, భూములు, ఇళ్ళు అన్నీ కూడా దారాదత్తం చేశారు. ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటైతే రేపు పొద్దున ఆ కుటుంబాలలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఎన్నో ఆశతో చేస్తే వాళ్ళ దాల్మియా సిమెంట్ యాజమాన్యం పరిశ్రమ మొదటి దశ పూర్తి అయిపోయి ప్రొడక్షను కావాల్సినంత అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటా లాభాలు ఆర్జిస్తున్నటువంటి దాల్మియా సిమెంట్ యాజమాన్యం అక్కడి నుంచి వెదజల్లబడుతున్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి దుగ్గనపల్లె కావచ్చు, చిన్నకొమ్మెర్ల కావచ్చు, నవాబపేట కావచ్చు, ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి ఈ దుమ్ము వల్ల పంటలు దిగుబడి తగ్గిపోతూ ఉన్నాయి, పంట నాణ్యత పడిపోతూ ఉంది. ఇదొక భాగం అయితే ఇవాళ ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ఇండ్లు బీటలు వాడుతున్నాయి, ఇండ్లు కూలిపోతున్నాయి. వాటికి సంబంధించినటువంటిది అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. అక్కడ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పర్యావరణ అధికారులు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల దగ్గరికి కావచ్చు, కలెక్టర్ దృష్టికి కావచ్చు, తీసుకుపోయినా కూడా ఎలాంటి స్పందన లేదు. పైగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాల్మియా సిమెంటు రెండో దశ విస్తరణ పనులను కొనుక్కుంటారు. అందుకోసం రెండో దశ పనులు మొదలుపెట్టడం కోసం పబ్లిక్ హీరింగ్ నిర్వహిస్తే పబ్లిక్ హీరింగ్లో ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు, అభ్యంతరాలు కావచ్చు, ఈ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ గారు స్వయంగా దుగ్గనపల్లె గ్రామాన్ని పూర్తిగా 18 మాసాలలో వాళ్ళకు పరిహారము, పునరావాస చర్యలు చేపట్టి షిఫ్ట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. పబ్లిక్ హీరింగ్ జరిగిపోయి 2 సంవత్సరాలు కావచ్చు, ఇప్పటికీ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. నిరంతరము సమస్యలకు నిలయంగా ఆ ప్రాంతం మారిపోతూ ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అనేటువంటి ఒక నియంతృత్వం ఉన్నటువంటి పోకడలు ఆ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్నాయి. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి డిమాండ్ చేస్తున్నాం, పరిశ్రమల ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు. అట్ ద సేమ్ టైం పరిహారం, పునరావాసం అనేటువంటిది భూసేకరణ చట్టం 2013కు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం సహించేది. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోగా యాప్స్ పేరుతో వాటిని ఇబ్బందులు గురి చేయడం తగదని సిఐటియు అనుబంధమైన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు కనీస వేతనాలు ఇవ్వాలని ఆందోళన చేస్తుంటే వేతనాలు పెంచకుండా లేనిపోని యాప్లు తీసుకొచ్చి పనిభారం పెంచేందుకు పాలక ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాట తప్పడం తగదని, గత ప్రభుత్వ కాలంలో 42 రోజులు ఆందోళన చేసిన అంగన్వాడీలకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, హెల్పర్లకు 5 సంవత్సరాల సర్వీస్ నిబంధన తొలగించాలని కోరారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే యాప్ల పనిభారంతో భరించలేక మొబైల్ ఫోన్లు పనిచేయక, సపోర్ట్ చేయక ఉంటున్నాయని, కొత్తగా నవచేతన్ యాప్ ఆరోగ్య శాఖ చేయాల్సిన పనులు తీసుకొచ్చి సంబంధం లేని పనులు చేయించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు, జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు ఇంకా ఆయాలు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ ఆఫీస్ ముందు మా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. సెంటర్స్ క్లోజ్ అని దాదాపు ఒక 20 రోజుల ముందే మేము ఎన్నిక పత్రాలు ఇవ్వడం జరిగింది అధికారులకు. కానీ అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకోకుండా ఈరోజు
ఈ ప్రభుత్వం చాలా మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితులని ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, హెల్పర్స్కు 5 సంవత్సరాల సర్వీస్ నిబంధన తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, యాపల పనిభారం తగ్గించాలని, నవచేతన యాపు తగ్గించాలని, రద్దు చేయాలని ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాము. కానీ గతంలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీకు జీతాలు పెంచుతామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు పెంచుకోకుండా 2 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఇంతవరకు ₹1 వేతనం పెంచినటువంటి పరిస్థితి. వేతనం పెంచకపోగా రకరకాల యాపలతో పరిభారం తెచ్చి అంగన్వాడీ టీచర్స్ను, హెల్పర్స్ను, మినీ వర్కర్స్ అందరినీ చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, మెనూ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి, సెంటరేజ్లు కూడా పెంచినటువంటి పరిస్థితి. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 2014 సంవత్సరం నుంచి ₹1 కూడా వేతనం పెంచినటువంటి పరిస్థితి. పోషణ యాపని, నవచేతన యాపని, అలాగే PMEY యాత్ర వందన యోజన పథకాన్ని ANMs ఆశా వర్కర్లు చేస్తా అంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. నెలకు డబ్బులు ఇస్తామని చెప్పినారు, ఇంతవరకు ₹1 వేతనం పెంచినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ మేము చేసిన పనికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా, శాఖల పనివారం తగ్గించాలని తదితర డిమాండ్ల కోసం మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయేటువంటి కాలంలో మరింత పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు మాట ఇచ్చినారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతోంది. డబ్బులు లేవడం కరెక్ట్ కాదు. మరి ఎమ్మెల్యేల సౌకర్యాలు పెంచుకుంటున్నారు, జీతాలు పెంచుకుంటున్నారు, పెట్టుబడులు రాయితీలు ఇస్తున్నారు, అనేకం చేసుకుంటున్నారు. మా చిన్న ఉద్యోగులు అంగన్వాడీలు కడుపు కొట్టుకోకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. 11,500, 7,000 రూపాయలు ఏమాత్రం సరిపోదు. మా కుటుంబంలో మా బిడ్డలకైనా సరైన కడుపు నిండా తిండి పడిన పరిస్థితి. ఒక పక్క మా గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, కానీ మాకు జీతం మాత్రం పెరగలేదు. మేము చాలా వేదనకు గురవుతున్నాము. మాకు జీతం పెంచండి, జీతం పెంచండి, ఇదే మాకు మెయిన్ డిమాండ్. మరి ఎమ్మెల్యేల సౌకర్యాలు పెంచుకుంటున్నారు, జీతాలు పెంచుకుంటున్నారు, పెట్టుబడులు రాయితీలు ఇస్తున్నారు, అనేకం చేసుకుంటున్నారు. మా చిన్న ఉద్యోగులు అంగన్వాడీలు కడుపు కొట్టుకోకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. 11,500, 7,000 రూపాయలు ఏమాత్రం సరిపోదు. మా కుటుంబంలో మా బిడ్డలకైనా సరైన కడుపు నిండా తిండి పడిన పరిస్థితి. ఒక పక్క మా గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, కానీ మాకు జీతం మాత్రం పెరగలేదు. మేము చాలా వేదనకు గురవుతున్నాము. మాకు జీతం పెంచండి, జీతం పెంచండి, ఇదే మాకు మెయిన్ డిమాండ్. వేంపల్లె పట్టణ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యంతో పాటు మౌలిక వసతులకు కల్పనకు కృషి చేస్తానని గ్రామ పంచాయతీ గ్రేడ్ 1 నూతన ఈవో గాండ్ల కవిత తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన సుంకేసుల మండలం కొత్తకోటకు చెందిన గాండ్ల కవిత కలసపాడు మండలంలోని రామాపురం పంచాయతీ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 పదోన్నతిపై బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈవోగా బాధ్యతలను స్వీకరించారు. పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఆమెను సన్మానించగా పదోన్నతిపై వచ్చిన సందర్భంగా ఈవోతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేంపల్లె పట్టణ ప్రజానీకానికి తమ వంతుగా సేవలు అందిస్తానని తెలిపారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలకు శాఖపరంగా ఎలాంటి సమస్యలున్నా తమ కార్యాలయంలో తెలియచేయవచ్చన్నారు. పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించడం జరుగుతుందని, ప్రజలు కూడా తమ వంతుగా సహకారాలు అందించాలని ఆమె కోరారు. ఇద్దరేగా ముగ్గురు తీసుకోవాలి. అట్టే అట్టేం లేదు, మీరు తినండి బా. మీరు ఇద్దరేగా ముగ్గురు తీసుకోవాలి. అట్టే అట్టేం లేదు, మీరు తినండి బా. మీరు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి.
జెడ్పీ సర్వసభ్య సమావేశం వేదికగా పలువురు జెడ్పీటీసీల డిమాండ్. కడప నగర ప్రజల తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు అడుగులు. అత్యాధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. వైసీపీ హయాంలోనే అమృత్ 2.0 పథకానికి 575 కోట్ల రూపాయలు మంజూరైతే టీడీపీ నేతలు తమ ఘనతగా మభ్యపెట్టడం తగదు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.